నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా అందరం కూడా కార్యకర్తలందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఆ నివాళులు అర్పించినప్పుడు అందరం కూడా ఓ ప్రమాణం తీసుకొని పసుపు ఓత్ తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఒకటి నిర్ణయించుకున్నాం. రేపు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం జెండాని ఈ నర్సీపట్నం కంచుకోట గడ్డ మీద ఎగరేయాలి. ఈ నర్సీపట్నం ప్రజానికి మొత్తం కూడా ఆయనకు రుణపడి ఉంటుందండి. ఎందుకంటే హాస్పిటల్ ఇచ్చింది ఆయనే, ఐటీఐ కాలేజ్ ఇచ్చింది ఆయనే, పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చింది ఆయనే, డిగ్రీ కాలేజ్ ఇచ్చింది ఆయనే, ఎడ్యుకేషనల్ హబ్ కింద కానీ హెల్త్ హబ్ కింద ఏజెన్సీ ముఖద్వారాన్ని తయారు చేసింది నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు ఇవ్వాలని చెప్పి ఈరోజు అందరం కూడా రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. పోటీ చేసి ఈ అనకాపల్లి 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసి అభివృద్ధి చేసే బాధ్యత అందరు నాయకులు, అందరు ఇన్ఛార్జీలు కలిసి కూర్చొని తీసుకొని ముందుకెళ్తామండి.